నడుస్తుందంటే ఆమెకు తెలియదు కదా, ఆమె ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆమెకి ఏం తెలుసు తెలియదు కదా. ఇన్ను గట్టి ఇంకోసారి ఇప్పుడు ఈడ ఎందుకు తెలియాలి కదా అని కూడా. తర్వాత ఎప్పుడన్నా ఇలాంటిది గుర్తుండడానికి ఇప్పుడు ఏమంటారు మరి అక్కడ పిన్ని ఉంది, పిన్ని అయిపోయింది. ఏమందాం ఇప్పుడు మనకి ఇస్తానంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక అడుగు, ఇప్పుడు ఒక నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. ఏ 10 వస్తుంది 15 వస్తుంది, ఎంత వస్తుంది కానీ ఎంత వచ్చినా కానీ నువ్వు ఇప్పుడు ఆమె నీతో చేసుకుంటే నీతో ఉండాలి కదా. ఆమె బయట ఉంటే అమ్మాయి ఫోటో చూసినాము చూపెట్టరు ఆమెకు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లవ్ కాదు అది నువ్వు సంపాదించి నువ్వు అంటూ నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, నీకు కొంచెం ఎంత వేసుకుంది, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఆమెకు మంచి లైఫ్ అమ్మాయికి ఏ లేకుండా కానీ అసలు ఇప్పుడు కూడా నాకు నేను కూడా ఆ పొలం చూపెట్టు ఇప్పుడు రోజులలో ఖాళీగా తిరుగుతూనే ఉన్నారు. ఏం చేస్తారు చెప్పు? ఖాళీగా తిరిగే కూరగాయలు ఏమంటారు? ఇప్పుడు 19 నడుతారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ 20 పడతాడట. వేరే ఉంటది. నువ్వు పెళ్లి చేసుకోండి అనుకో, ఆ సిచ్యువేషన్ వేరే ఉంటది. దేవుడా ఎందుకు పెళ్లి చేసుకుంటా గన్నెత్తారా అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా అన్ని ఉంటాయి తెలుసా. ఏమంటుందంటే అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి ఆమెకి 20 పడతాయి అంట. 20 పడతాయట. రెడీ సార్ తగ్గించుకుంటే మంచిది. ఇవన్నీ విషయాలు మళ్ళీ అమ్మవారు మొన్న ఇవాళ ఇబ్బంది అయింది. నేనైతే చెప్పాను అంటే నేను చచ్చిపోతే మా అదే చెప్పేసి మొన్న 15 రోజులు నా దగ్గరనే ఉన్నాడు కదా. ఆమెనే చేసుకున్నట్టు ఆమె కూడా ఈమె తప్పింది తప్ప ఒక్కరిని చేసుకోవాలి. ఆమె చేసుకుంటే నువ్వు చచ్చిపోతావా? ఆమె కూడా చచ్చిపోతుందా? అయితే వెయిట్ చేయమను, ఒక దగ్గరికి వచ్చా పెళ్ళి ఎప్పుడైనా సరే పెళ్లి తాతైనా సరే సంబంధం చూస్తారు.
సంబంధం చూస్తారు నీ దగ్గరికి వచ్చి ఉంటా ఆయన అదే ఎక్స్పెక్ట్ చేస్తుండు మన చేసుకుంటా అంటున్నాడు అంటే ఆమె చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయితే నాకు పెళ్లి తాత వేసుకున్నాము. చెప్పు నీకేం పడిపోయింది ఇప్పుడు? అంతకంటే మంచి అమ్మాయి నేనంటే ఆయన నిజంగానే అట్లా ఆలోచన చేస్తే కూడా ఏం సమాధానం వస్తుందంటే దానికి ఇప్పుడు లవ్ చేసేటానికి ఏం గట్టినే ఉంటుంది మరి. అప్పుడు ఆ పిచ్చి అంతా గట్టినే ఉంటుంది, కొన్ని రోజుల దాకా పిచ్చి గట్టినే ఉంటుంది. ఎవరు చెప్పినా అది వినదే ఆ మైండ్. చెప్పలేదు నీకు చదువుకునేది ఫస్ట్. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని అనేది నీకు ఉండదు. ఫ్రెండ్ కొంటే ఎన్ని పైసలు కానీ కథం అయితే దాంట్లో వచ్చినామనుకో గివి పెట్టించిన తాత అన్నట్టు పేరని ఉంటుంది. నాకు మరి ఇవన్నీ ఇబ్బంది పడే కూడా అడిగిన ఏదైనా ఆలోచన పని మీద ఆలోచన ఉందా, నీకు ఏదైనా చేయాలనుకుంటే నాకు ఏం చేయదు. నేనేమన్నా పని కూడా నీకు చేయాలని ఇష్టం ఉంటే నీకు పెట్టిస్తాను, చేస్తాము కొన్ని రోజుల తర్వాత అంటే నువ్వు మరి ఇప్పుడు కూడా నీ ఆలోచన ఏముందంటే నాకు ఏ ఆలోచన లేదు అన్నాడు. ఏం చేస్తాను చెప్పు మళ్ళీ లైఫ్ లో మంచిగా సెట్ అయిన తర్వాత దాని గురించి ఆలోచించాలి. నేను ఇంతమంది చేశాను కొంతమంది చేయాలండి ఎప్పుడో పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా సెటిల్ అయింది కదా, ఇంకా ఉంది కదా, ఇంకా చేసుకోమని చేసుకుంటుందా? నీ ఏజ్ ఎంత? బాగున్నది ఎంత చెప్పు. వాడు ఏమంటుందంటే ఇంకా ఏజ్ వచ్చి దాకైనా అవుతుంది కానీ ఆమె నాకు ఫిక్స్ చేసి పెట్టుకుంటా ఉన్నది నాన్న. వాళ్ళు ఒప్పుకుంటారా ఏమన్నా? వాళ్ళు కొంచెం ఒక్కరు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఈయనకి కూడా ఎట్లా ఏం కదా ఒక పిల్లని ఇవ్వాలంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎంతో ఆలోచన తెలుసు. పంట ఇంట్లో కూడా పట్టది, ఎట్లా పడుతుంది, ఎట్లా చేస్తుంది అది ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు సల్లంగా నేను చేసుకుంటాను నువ్వు చేస్తే వాళ్ళకు ఎట్లుంటది కళ్ళలో ఎవరికైనా కూర్చొని బట్లాడుకోరా మరి అమ్మని ఏమంటారు తాగని బట్లాడుకుంటా నేను చెప్తున్నాను. నువ్వు మంచిగా చెప్తున్నా నువ్వు ఇంకా కొంచెం అయినాక నీకు ఏ కావాలో నేను పెట్టిస్తా. నేను పెట్టించినాక అవార్డు కాగితే చేసుకో అంతేగా. నీకు కావాలంటే ఏదన్నా అయినా సరే నేను తర్వాత అయినా సరే అక్కలే దగ్గర అయిపోయినాక కొంచెం 25 గిట్లా 26 25 గిట్లా వచ్చే వరకు కొంచెం నీకు కూడా వస్తుంది. ఎవరైనా ఒక అమ్మాయిని ఇవ్వమని పోతే నీ ఇన్కమ్ ఏంది, నీ ఆస్తి ఏంది, నువ్వేం చేస్తున్నావు, నెలకు ఎంత వస్తుంది? ఇప్పుడు అమ్మాయి ఖర్చుకోకపోతే చేసుకుంటా అంటే ఇంట్లోకి ఏం లేకుండా ఊరుకోరు. ఆమె చెప్పు చేస్తాము ఇవన్నీ అది చేస్తారు తెలుసా. దాని గురించి కానీ తెలియదు. నువ్వు అనుకుంటావు ఇది చేసి వాళ్ళు అన్నీ హోమ్ ఎంత ఇట్లా పడతారు చేస్తారు అనేది కాదు. ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కరు ఒకటి ఇవి ఉంటుంది తెలుసా. ఒక్కొక్కరు అయితే మొత్తం ప్రాణాలు ఇవన్నీ చేస్తారు. ఘోరంగా అయితే ఒక్కొక్కరు చేసుకొని నీకు ఏదైనా కావాలంటే కూడా నేను పెట్టిస్తా, నేను చేస్తా. ఇప్పుడు ఏమి పెట్టినా కానీ ఇప్పుడు వాళ్ళకు నీకు తెలవాలి, నేను పెట్టింది నీకు తెలవాలి. వాళ్ళు మస్తు అడుగుతారు. అందుకనే నేను ఏది పెట్టినా ఇప్పుడు ఇల్లు పడితే కూడా నువ్వు ఇయ్యలేదు పైసలు తెలుసా. నేను
సరే కానీ ఇప్పుడు దీని గురించి ఏమంటావు? వద్దు తీ ఊకోరా మరి గమ్మున. అందరూ కూడా ఉన్నారు, మస్తుగా ఉన్నారు. నేను లేదు ఏంటి సింహసూరులా ఏంటిది? నేను సింహసూరు ఇంత చూసినా ఎవరిని ఇంత నల్లి నల్లి ఉండి ఎట్లా చేస్తున్నావు చూసినావా అంటున్నా. నువ్వే కాదు, నాకు తెలిసిన తర్వాత నేను అదే అడుగుతున్నా. చూపించి అవన్నీ చాటింగ్ అవన్నీ చూపించినాక మళ్ళీ అమ్మ వాళ్ళకి నేను చదివిస్తాను. కూడా మంచిగా అర్థమైనట్టు కూడా చెప్పిన ఇట్లా కాదు ఇట్లా బిడ్డ మంచిగా ఇట్లా అమ్మ లేదందుకు ఇట్లా మంచిగా బతకాలి మంచిగా చేయాలని కూడా చెప్పిన. మంచిగా చెప్పినాక నీకు ఎందుకు చెప్పు. నేను 10 రూపాయలు నాకు ఉన్నదంటే నీకు ఏదైనా సాయం చేస్తాను కదా. నీ అమ్మ పేరు లేపెట్టుకోవాలి. పోతే ఏదైనా ఒకటి ఇదే పని ఉంటుంది. 1 నెల 2 నెలలు అంతే, మీ తర్వాత ఉంటది ఇంకా టార్చర్. ఈ జనరేషన్ లో అసలు ఎట్లా ఉందంటే ఎవరు కాంప్రమైజ్ అయి ఉండలేరు, ఏది లేకున్నా ఉండలేరు. చూసినా కదా నువ్వు నడిచేది చూస్తున్నావు, అది అర్థంగానే ఇట్లా అర్థమైన 1000 రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టాను. సంపాదన చూడు, ఇప్పుడు 1000 రూపాయలు ఉంటే ఖర్చు అయిపోతుంది. చదువుకునే ఏజ్ ఉన్నది. చేసే మళ్ళీ ఎదుగులే కావాలి, మళ్ళీ చదువుకునే ఏజ్ చదువుకోవాలి, మంచిగా చేసుకోవాలి. రేపు నేను ఈ పిల్లలు ఇవ్వాలంటే బంగారం పిల్లలు చూస్తాను. మంచి చదువుకున్న పిల్ల మళ్ళీ ఇద్దరు కలిసి మంచిగా బతికేటట్టు. అట్లా ఉంటే అదే ఉంటుంది కదా. ఇప్పుడు కంటే చెప్పు ఇచ్చేసారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనకి ఫ్రాంక్ వీడియో ఎలా అనిపించింది చెప్పు ఒకసారి. చాలా రియల్గా అనిపించింది. నేను నిజం అనుకున్నా, ఎక్సలెంట్గా చేసిర్రు. నేనైతే నిజం అనుకుని నమ్మేసిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ అత్తమ్మ. హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇంట్లో హ్యాపీగా ఆడుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.